అందరికీ నమస్కారం. మరో ప్రశ్న జేఈఈ మెయిన్స్ 2025ది. ఇక్కడ చూసారంటే A1, A2, A3 అన్నవి జామెట్రిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనంగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి. సరేనా? సో, ఈ క్వెషన్ సీక్వెన్స్ అండ్ సిరీస్‌ది. ఓకే. మరి అంతకుముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్‌ది. సో, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో దొరుకుతుంది. సో, జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనం మాట్లాడొచ్చు. చాట్ చేసుకోవచ్చు ఆ గ్రూప్‌లో. ఫైన్. ఇక్కడ ఏమిచ్చారు A1, A2, A3 అనేది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాజిటివ్ టర్మ్స్. అంటే దీని అర్థం ఏంటి? ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడవుతుంది? దాని అర్థం ఏంటంటే A2 అన్నది A1 కంటే ఎక్కువ, A3 అన్నది A2 కంటే ఎక్కువ, A4 అన్నది A3 కంటే ఎక్కువ. అది ఎప్పుడు పాసిబుల్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క కామన్ రేషియో అనేది 1 కంటే ఎక్కువ ఉంటే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క కామన్ రేషియో 1 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఓకే. ఇంకా మనకేమిచ్చారు? A1, A5 28 ఇచ్చారు. ఇంకా A2 + A4 29 ఇచ్చారు. ఇవి రెండు డేటాను వాడుకొని మనం A1 ఫస్ట్ టర్మ్ ఇంకా కామన్ రేషియో తెచ్చేసుకుంటే మన జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయిపోయింది. ఇంకా A6 కనుక్కోవాలి. చాలా సింపుల్ క్వెషన్, ఈజీ క్వెషన్. మరి ప్రతి క్వెషన్ ఇలా ఉండదులేండి. ఈ మధ్య గట్టిగానే ఇస్తున్నారు జేఈఈ మెయిన్స్‌లో. సర్లేండి. డేటాను అనలైజ్ చేసాం. సో, ఇప్పుడు పనిలోకి వెళ్ళిపోదాం. కామన్ రేషియోని R అని తీసుకుంటున్నాను ఎప్పట్లానే. R గ్రేటర్ దాన్ 1 ఎందుకో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సరే. జామెట్రిక్ ప్రోగ్రెషన్‌లో nth టర్మ్ ఇదే కదా ఫార్ములా. nth టర్మ్ an వచ్చేసి A1 × r⁻n−1. an వచ్చేసి A1 × r⁻n−1. సరేనా? నెక్స్ట్ మన దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి? A5 వాడుతున్నాం, A2 వాడుతున్నాం, A4 వాడుతున్నాం. అవన్నీ కనుక్కుందాం. సో, A5 ఏమవుతుంది? A1 × r⁻5−1 అంటే A1 r⁻4. నెక్స్ట్ అలాగే A2 ఏమవుతుంది? A1 అంటే దీంట్లో పెడుతున్నాను. దీంట్లో ఎన్నోసారి 5 పెట్టాను, ఎన్నోసారి 2 పెట్టాను, మళ్ళోసారి 4 పెడతాను. A1 r³ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డేటా ఏంటి మనకిచ్చింది? A1 × A5 వచ్చేసి 28. ఇప్పుడు మీరు చూసారంటే A5, A2, A4 ఇవన్నీ A1 టర్మ్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ A1 టర్మ్స్‌లో ఉన్నాయి. సో, A1ని అలాగే ఉంచుదాం. ఫస్ట్ టర్మ్‌ని అలాగే ఉంచుదాం. A5 ఏమవుతుంది? A1 × r⁻4 సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 × A1 r⁻4 = 28. A1 × A1 ఎంత? A1 స్క్వేర్ ఇంటూ r⁻4 వచ్చేసి 28. ఇది నా మొదటి ఈక్వేషన్. ఫైన్. మనకిచ్చిన రెండో డేటా ఏంటి? A2 + A4 వచ్చేసి 29. సరేనా? A2 ఎంత? A1r. A4 ఎంత? A1r³. సో, ఇది మనకిచ్చిన డేటా. నెక్స్ట్ ఇందులోంచి ఏం కామన్ తీయొచ్చు? A1r ఉంది, A1r³ కూడా ఉంది. సో, రెండిట్లోంచి నేను A1r గనక కామన్ తీస్తే నాకు మిగిలేది 1 + r². నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూసారంటే మన మొదటి ఈక్వేషన్‌లో A1 స్క్వేర్ ఉంది, మనకి ఇంకా r⁻4 ఉంది. అంటే A1 స్క్వేర్ ఉంది. ఇక్కడ ఓన్లీ A1 ఉంది. సో, నేను A1 స్క్వేర్‌ని తీయాలంటే ఇక్కడ కూడా స్క్వేరింగ్ చేయొచ్చు కదా! లేదా ఇక్కడ రూట్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే అలా మీ ఇష్టం. సాల్వింగ్ మీ ఇష్టం. ఈక్వేషన్స్ వచ్చాక సాల్వింగ్ మీకు నచ్చినట్టు చేసుకోండి. సో, దీన్ని నేను స్క్వేర్ చేస్తున్నాను. సో, A1 స్క్వేర్ r² 1 + r² వచ్చేసి 29². ఇప్పుడు ఈక్వేషన్ 2 ఉంది, ఈక్వేషన్ 1 ఉంది. ఇవి రెండిటిని డివైడ్ చేసామంటే A1 స్క్వేర్ ఎగిరిపోతుంది. ఇవి రెండిటిని డివైడ్ చేయండి చూడండి. ఇది ఈక్వేషన్ బై ఈ ఈక్వేషన్. సో, ఏమవుతుంది? A1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకోటి r² పోతుంది. ఇక్కడ r⁻4 ఉంది కాబట్టి అది r² అవుతుంది. ఓకే. సో, ఆ 1 + r² డివైడెడ్ బై r² వచ్చేసి 29²/28 అవుతుంది. సరే మరి. ఇప్పుడు కొందరి చూడంగానే సాల్వింగ్ మొదలు పెట్టేస్తారు. అలా చేయకండి. కాస్త తెలివితేటలు వాడండి. ఏంటంటే ఇక్కడ సపోజ్ నేను స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాను. సపోజ్ అంటే అనుకుందాం ముచ్చటగా స్క్వేర్ రూట్ అప్లై చేశాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనకు టైం సేవ్ చేస్తాయి ఎగ్జామ్‌లో. ఒక 45-30 సెకండ్స్ మిగిలిపోతాయి. మీకు 45-30 సెకండ్స్ చిన్నగా అనిపిస్తుండొచ్చేమో. కానీ మనకు టైం ఎప్పుడు ఏ సెకండ్ ఎంత విలువనో మనకు తెలీదు కదా! అందుకే టైం మిగుల్చుకోవడం అన్నది ఎప్పుడు మంచిదే. సరే మరి. ఇది నాకొచ్చింది. 1 + r²/r వచ్చేసి 29/√28. సరే మరి. సో, ఇప్పుడు నేను rని సపోజ్ అనుకుంటున్నాను. ఇక్కడ చూడంగానే నాకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి? r√28 అయితే ఇది సాటిస్ఫై అవుతుందా? r√28 పెడితే డినామినేటర్ √28 పక్కా. r² ఎంత అవుతుంది? 28. 1 + 28 29. అరెరే! సాల్వ్ అవుతుంది. అంటే సాటిస్ఫై అవుతుంది చూసారా? rని √28 పెట్టంగానే సాటిస్ఫై అయిపోతుంది. మనం అనవసరంగా ఈక్వేషన్ చేసుకొని క్వాడ్రాటిక్ సాల్వ్ చేసి అదేది అక్కర్లేకుండా డైరెక్ట్‌గా r√28 అన్నది చూడంగానే చెప్పేయొచ్చు. చూసారా? సో, ఇంకొంచెం ఫర్దర్ ఎక్స్‌ప్లనేషన్. ఈ 29ని 1 + 28గా రాసాను. 28ని √28² రాసాను.
సో ఇప్పుడు కంపేర్ చేశానంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ √28 స్క్వేర్ ఉంది, అంటే ఆర్ ఎంత √28. సో సాటిస్ఫై అవుతుంది. ఆర్ వచ్చేసి √28. ఇప్పుడు నాకు కామన్ రేషియో వచ్చింది, కానీ దాంతోపాటు నాకు ఇంకేం కావాలి, నాకు ఫస్ట్ టర్మ్ కూడా కావాలి. అందుకోసం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ యొక్క వాల్యూని దీంట్లో పెట్టండి. a1 స్క్వేర్ ఆర్ పవర్ 4 వచ్చేసి 28. a1 స్క్వేర్ ఇంటూ √28 పవర్ 4 వచ్చేసి 28. ఓకే, √28 పవర్ 4. రూట్ అంటే ఏంటి మీకు తెలుసుగా, రూట్ అంటే పవర్ 1/2. సో ఇది వచ్చేసి 28 పవర్ 1/2 హోల్ పవర్ 4 అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు నాకు మా గురువు గారు నేర్పించారు, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు మాకు మా టీచర్ నేర్పించారు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ వచ్చేసి ఏ పవర్ ఎంఎన్. సో ఇది కూడా అలాగే ఏ పవర్, చిన్నప్పుడు నేర్చుకుంది ఇప్పుడు కూడా వాడుకోవచ్చండి, పర్లేదు. చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, దాన్నేగా ఇప్పుడు కూడా వాడుతున్నాం. సో వాడుకోవచ్చు. నంబర్స్ కూడా అలాగే, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కూడా అలాగే. సో a1 స్క్వేర్ ఇంటూ 28 స్క్వేర్ వచ్చేసి 28, ఒక 28 పోతుంది. a1 స్క్వేర్ ఇంటూ 28 వచ్చేసి 1, a1 స్క్వేర్ వచ్చేసి 1/28, a1 వచ్చేసి 1/√28. సూపర్. సో నాకు ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ రేషియో తెలుసు, ఇంకేంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్ తెలిసిందేగా. మరొకటి ఇప్పుడు నాకు a6 కావాలి. క్వశ్చన్లో అదే కూడా అడిగారు. a1 ఇంటూ r పవర్ 6 - 1 అంటే a1 r పవర్ 5 అంటే a1 ఇంటూ r పవర్ 5 నేను r పవర్ 4 ఇంటూ r రాస్తున్నాను. ఎందుకు, r పవర్ 4 నాకు తెలుసుగా. r పవర్ 4 ఎంత, r పవర్ 4 అంటే 28 స్క్వేర్. సో 1/√28 ఇంటూ 28 స్క్వేర్ ఇంటూ r అంటే √28 క్యాన్సల్ అవుతుంది. ఇందుకోసం నేను ఇలా అని రాశాను అనమాట, √20. సో మిగిలేదంతా 28 స్క్వేర్ అంటే 784. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. అంతే అండి. మరి ఇంకేంటి, మరో ప్రశ్నలో కలుసుకుందాం. ఓకే, మరి ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.